మీరు మాట్లాడితే వాడు పుట్టమదు వాడు వీడు అంటాను. అరే శ్రీధర్ బాబు అని మేము అనలేమా? మాకు చాటాలనుకుంటున్నారా? కానీ మా నాయకుడు మాకు నేర్పిన సంస్కారం మాకు అడ్డొస్తుంది కాబట్టి ఈ రోజు ఇంకా శ్రీధర్ బాబు, దుద్దిల శ్రీధర్ బాబు అని మేము పిలుస్తా ఉన్నాము. మీరు ఇలాంటి నీచమైన చర్యలకు మరొకసారి పాల్పడితే మాత్రం మీకు మా అన్న ఇల్లు అందరికీ తెలుసుకోవచ్చు, మంత్రిలో ఉంటుందని. మీ నాయకుడి ఇల్లు మీకు తెలుసో లేదో మాకు తెలియదు. ఆ ఇంటిని దొరకబట్టి అదే విధంగా మీకు వేర్ దేర్ ఇస్ యాక్షన్ దేర్ విల్ బి ఈక్వల్ రియాక్షన్ మీకు మేము కూడా చూపిస్తాం. బీఆర్ఎస్ పార్టీ నాయకుల సత్తా మీకు అందరికీ తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కానీ మేము ఒక పార్టీ లైన్ లో ఉన్నాము. మా నాయకుడు, మా అధినేత కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, ఇక్కడ పుట్టమదన్న కావచ్చు, ఎప్పుడు కూడా నోరు తూలనాడలేదు. కానీ మీరు ఎప్పుడు ధైర్యంగా ఎదుర్కొని బహిరంగంగా ఒరే పుట్టమధు, ఇంకొకసారి వాళ్ళ కుటుంబం గాని, స్వర్గీయ శ్రీపాదరావు గారి గురించి గాని, శ్రీధర్ బాబు గారి గురించి గాని ఎక్కడ నువ్వు వాయిస్ ఇప్పినా నిన్ను పండబెట్టి నీ నాలుక తెగ్గొత్తామని చెప్తా ఉన్నా. మహిళా సోదరిమణులు ఈ యొక్క అంటే మన మరుగున పడ్డటువంటి ఈ యొక్క బతుకమ్మను రాష్ట్రం యావత్తు పాల్గొంటూ ప్రపంచానికే చాటి చెప్పే విధంగా జరపాల్సిన అవసరం ఉంది. జనం 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 ప్రజా ప్రపంచనం, జనం 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 ఇదే కదా మహలం. ఒక్కొక్క చినుకు మహాసంద్రమై ఎగసినట్టు, ఒక్కో పిడికిలి రేపటి విజయపు ఆయువు కట్టు. ఎవరికెంత వారికంత నినాదమే నింగి కంట. జనం 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 ప్రజా ప్రపంచనం, జనం 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 ఇదే కదా మహలం. కొడతారు ఓరు తిరుపతి అన్న కొడుకులు అందరూ వచ్చి కొట్టు. ఆడలందరూ నమ్మకోలేదు. నేను కన్ను లేనది వీకలు అంగడి ప్రాంచలు ఎక్కడ పోలేపోతా బేటాది వాడి కొడుకులు కొట్టు ఆగో. నా దగ్గర అంగుడి నేను కన్ను లేనట్టు కొట్టినట్టు వాడు. నేను ఏదో కాయ కష్టం చేసి అమ్మాట పని చేసుకుంటున్నా. నేను నవ్వుకొని వదిలిపెట్టిన నవ్వుకొని నేను ఇంట్లో కష్టం చేసుకోండి. ఎవ్వరి మీద రూపాయి రాకపోతే దేవుడా నాయన బాబో ఇంతమైపోయినా కూడా ఆయన కట్టుపోతే నాకు చెప్పేది నా చెయ్యి నొప్పులేస్తాను.
చేతులు పైకి ఎత్తండి ఒకసారి. శ్రీనివాస్ గారు పరిచయండి. కాలు కదిలించండి అలానే. తాడిపత్రిలో నియంత్ర పాలన జరుగుతుంది. అంటే అక్కడ అధికారులు కానీ ఎవరు కూడా పనిచేసే పరిస్థితి లేదు. అతను చెప్పిందే వేదం. నిన్న మాజీ కౌన్సిలర్ బాబు పైన దాడి చేసిండేది కాక మళ్ళా అతనే కూడా పోలీసుల దగ్గర స్టేషన్ల దగ్గర ధర్నా చేస్తాను బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తుంటాడు. ఏది ఏమైనా చట్టం మీద మాకు గౌరవం ఉంది, అధికారుల మీద పై అధికారుల మీద మాకు న్యాయం చేస్తారనే ఒక ఆలోచన ఉంది. కొంతమంది చిన్న చిన్న అధికారుల లోపాల వల్లే ఈ దాడులు జరుగుతున్నాయి అనేది నా అభిప్రాయం. ఖచ్చితంగా అధికారులు కూడా ఒక మార్పు అనేది రావాల. 16 నెలలు అయినా కూడా అధికారులలో కనీసం మార్పు రాకపోతే ఈ దాడులు ఈ విధంగానే కొనసాగిస్తుంటారు తెలుగుదేశం. ఏది ఏమైనా ఎప్పుడైనా కానీ దాని మూల్యమైతే చెల్లించుకోక తప్పదు. ఏదో ఈరోజు మేము చేస్తున్నాం, మమ్మల్ని ఎదిరించే వాళ్ళు ఎవరు లేరు, అధికారులు కూడా మా పక్షానే ఉండాలని ఆలోచన చేయడం అనేది చాలా తప్పు. మనిషికి ఒక రోజు అనేది ఏదో ఒక రోజు వస్తుంది. వచ్చినప్పుడు దాని మూల్యమైతే ఖచ్చితంగా తీర్చుకుంటారు. అక్కడ ప్రజలు కూడా ఆవేశంతో ఉన్నారు. అతను ఏదైతే దాడులు చేస్తా అంటారో దానిపైన ఏదో రోజు తిరుగుబాటు అనేది జరుగుతుంది అక్కడ ఉండే ప్రజల్లో కూడా. అతను అనుకుంటా దాడులు చేస్తా అంటే ప్రజలు భయపడుతుంటారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ భయభ్రాంతులకు గురి చేస్తే ఎవరు కూడా పార్టీకి ఉండరేమో అని అతను అనుకుంటాడేమో. కానీ అది ఒక కళ. ఒకవేళ అతనే మర్చిపోవాల్సి వస్తుందేమో. ఒకవేళ తెలుగుదేశం కార్యకర్తల నాయకులు ఈ విధంగా దాడులు చేస్తుంటే కూడా ప్రజల తిరుగుబాటుతో మొదలవుతుంది వాళ్ళ పతనం కూడా.